మార్చేయ్. నువ్విచ్చింది నా చేతికే కదా. అదే ఎలా? ఏ రిజిస్ట్రేషన్ పేపర్లో పేర్లు చదవలేదా? తెలుసు, సంధ్యారాణి. ఒకసారి పూర్తిగా చదువు. సంధ్యారాణి, వైఫ్ ఆఫ్ వినోద్. అంటే అంటే నువ్వు నువ్వు నటించడం నీకే కాదు, నాకు తెలుసు. కాకపోతే నువ్వు వేషాలేసావు, నేను వేషం మార్చాను. అంటే నువ్వు విశాల్ సింగ్ వా? డబ్బు కాసిపడి నువ్వు స్పాట్లో రిజిస్ట్రేషన్ చేశావు. ఆ మైకంలో మా పేర్లు కూడా నువ్వు పూర్తిగా చదవలేదు. నీకు డౌట్ రాకూడదని నా పేరు మీద కాకుండా నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. నా భార్య పేరు సంధ్యారాణి అని చెప్పినా నీకు డౌట్ రాలేదు. ఆ పేరు చూసి నీకు కొంచెం డౌట్ వస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇల్లు నాది, మా అమ్మమ్మది. నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. వినోద్, ఈ ఇల్లు నీ సొంతమైందని పండగ చేసుకోకు. మిగతా ఆస్తులన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఉన్నాయని నువ్వు పండగ చేసుకోకు. అవన్నీ కోర్టులో ఉన్నాయి. వాటి మీద నీకు ప్రస్తుతం ఏ హక్కు లేనట్టే. నువ్వు దీన్ని పడగొట్టాలనుకున్నట్టు వాటిని అమ్మేయాలనుకోకు. 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. అవన్నీ నా సొంతం అవుతాయి. నేను చేసుకుంటాను. మా అమ్మమ్మ దొరికితే అవన్నీ కాదు, వాటిలో చిల్లి గవ్వ కూడా దొరకదు. ఆవిడ దొరికే వరకు నువ్వు వాటిలోంచి పూచిక పుల్ల కూడా తీసుకోలేవు. ప్రస్తుతం ఆస్తి సముద్రంలో నీరు లాంటిదే. కంటి ముందే కావలసినంత కనబడుతుంది, కానీ పైసా కూడా నీకు ఉపయోగపడదు. చేసుకుంటాను. ఆ ఉప్పు నీటిని నాకు ఉపయోగపడే మంచి నీటిలా మార్చేసుకుంటాను. అతి త్వరలోనే ఆ పని జరిగిపోతుంది. చూస్తూ ఉండు. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరు. హలో, నా డాక్యుమెంట్స్. సరే. ఆంటీ, మీరింకా నందిని గురించి ఆలోచించకండి. మర్చిపోండి అదంతా. లేదంటే నేను మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏం చెయ్యను సిద్ధు, వేరే ఆలోచన రావటం లేదు. అయినా తనేమి గతం కాదుగా, జ్ఞాపకం కాదు మర్చిపోవటానికి. జరుగుతున్న జీవితం, ఆ జీవితంలో అన్నీ బాధ పెట్టే ముళ్ళే ఉన్నాయి సిద్ధు.
ఒకటి తర్వాత ఒకటి మనసును గుచ్చుతూనే ఉంటే ఆ గాయాలు ఎలా మానిపోతాయి సిద్ధు? అలా అని బాధపడుతూ ఉంటే తనని సరైన దారిలో ఎవరు పెడతారండి? నువ్వే సిద్ధు. నేనా? అవును సిద్ధు, నందినిని నువ్వే దారిలో పెట్టాలి. అది నీ మాటే కొద్దో గొప్ప వింటుంది. ఎందుకంటే దానికి మా అందరికంటే నువ్వంటేనే ఇష్టం. అందుకే నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాలి సిద్ధు. పెళ్ళా? ఏం సిద్ధు, ఎందుకంత కంగారు పడ్డావు? అంటే నువ్వు నందినిని పెళ్లి చేసుకోవా? అది కాదంటే నువ్వే దాన్ని పెళ్లి చేసుకోపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పు? ఎవరు దాని జీవితాన్ని తీర్చిదిద్దుతారు? ఆంటీ అది అలాంటిదేం లేదంటే. సిద్ధు, నాకో మాట సూటిగా చెప్పు. నీకు నందిని అంటే ప్రేమ ఉందా లేదా? ఉందంటే, కానీ ఇప్పుడే పెళ్లి చేసుకునేంత ఇష్టం ఇప్పుడు లేదంటే. అవునంటే, నేను తనని మా అమ్మా నాన్నల కంటే ఎక్కువగానే ప్రేమించానంటే, కానీ తనంటే ఉన్న ప్రేమ తగ్గిపోయేలా చేసింది తనే కదా. ఓ మనిషిని పెళ్లి చేసుకోవాలంటే ఆ మనిషి రూపురేఖలు కానీ ఆ మనిషి గుణగణాలు కానీ గుర్తుకు రానంత ఇష్టం ఆ మనిషి మీద ఉండాలంటే అంత ఇష్టం నాకప్పుడు ఉందంటే. ఎందుకంటే అప్పుడు నందినిది అమాయకమైన మోహం, కల్మషం లేని మనసు. ఇప్పుడు తను మళ్ళీ అలా మారితే కానీ నేను తనని పెళ్లి చేసుకోనండి. అలా మారాలంటే మేమేం చేయాలి సిద్ధు? మేమేం చేస్తే అలా మారుతుంది? మీరు కాదంటే తను చెయ్యాలి. ముందు తనకు ఆస్తి మీద ఇష్టం పోవాలి. అది పోవాలంటే తను ఆ ఇల్లు వదిలి బయటికి రావాలి. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరు. టిట్ ఫర్ టాట్. చూసావా, మనం చేసిన పాపం మన వెనకే వస్తుందంట. నువ్విలా బయటికి వస్తుంటే నీకేదో గుర్తుకొస్తుంది కదూ? నీ పాపం నిన్ను తరుముతున్నట్టు అనిపిస్తోంది కదూ? ఒక మనిషి ఇష్టపడేది, ప్రాణానికి ప్రాణంగా భావించేది దూరమైతే పడే బాధేంటో ఇప్పుడు నీకు తెలుస్తోందా? నేనేం ఇప్పుడు బాధపడ్డం లేదు. ఆ రోజుని ఇల్లు ఖాళీ చేయించినప్పుడు ఖాళీ చేతులతో బయటికి పంపించాను. కానీ ఇప్పుడు నేను ఈ ఇల్లు అమ్ముకొని నా చేతి నిండా డబ్బుతో వెళ్తున్నాను. నాకేంటి బాధ? హ్యాపీగా ఉంటాను. నువ్వెందుకు బాధపడతావు? మురికి కాలువ పక్కనే బతికే వాళ్ళకి ఆ మురికి నీటి వాసన తెలీదు. పాపపు ఆలోచనలతో నిండిపోయిన నీ మనసుకి పాపభీతంటేంటో తెలీదు. ఇంక నీకు బాధ ఎందుకుంటుంది? ఎందుకు బాధపడాలి భార్గవి? మీరు నాకేమవుతారని బాధపడాలి? ఒక అత్త, ఒక తాత, ఒక అమ్మమ్మ, ఒక నానమ్మ, ఒక అన్నయ్య, ఒక వదిన. ఏమవుతారని బాధపడాలి? మీకు నాకు ఏ బంధము లేదు. ఈ ఇంటితో నాకు ఏమీ సంబంధం లేదు. అందుకే నాకే బాధ లేదు. నీ బాధతో మాకు పని లేదు. మాకు కావాల్సింది మా ఇల్లు. అది మా సొంతం చేసుకున్నాం. దేవాలయం లాంటి ఇంట్లో దయ్యాలుండకూడదని అనుకున్నాం. అందుకే నిన్ను బయటికి పంపించేస్తున్నాం. ఈ ఇల్లు అమ్మమ్మనొస్తే అమ్మనని అవమానించావు. ఈ ఇల్లు పడగొడతానని తొడగొట్టావు.
మా అందరినీ మానసికంగా దెబ్బ కొట్టాలని, మా అమ్మమ్మని శారీరకంగా దెబ్బ కొట్టాలని చూసిన నీకు ఇది చాలా పెద్ద ఓటమి కదూ నందిని? ఒక్కసారి ఈ ఇంటి వంక చూడు. గర్వంతో విర్రవీగి పడగొట్టేద్దామనుకున్నా ఈ ఇంటి వంక చూడు. నిన్నే గర్వంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది కదూ. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తోంది కదూ. ఇప్పటి వరకు ఒక్కొక్క మెట్టెక్కుతూ ఒక్కొక్క తల తొక్కుతూ పై పైకి ఎదిగావు. ఇప్పుడు కూడా గెలుతాం అనుకున్నావు కదా, కానీ ఓడిపోయావు. ఇంక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నందిని. ఇంక నువ్వు ఒక్కో మెట్టు దిగుతూనే ఉంటావు. ఈ ఒక్క విషయంలో మోసపోయి ఇంటిని వదులుకున్నంత మాత్రాన మిమ్మల్ని అందరినీ వదిలేస్తానని ఎలా అనుకుంటున్నారు? ఇది ఇక్కడితో ఆగిపోలేదు. అవును, అయిపోలేదు. ఇది ఇంకా ఉంది. కోర్టులో నువ్వు కేసు ఓడిపోవాలి, ఆస్తి మాకు అప్పగించాలి, నేను నిన్ను అరెస్ట్ చేయాలి, తీసుకెళ్లి జైల్లో చెప్పు కూడా తినిపించాలి. ఆపులోకి. నువ్వు అనుకున్నది ఏది జరగదు, జరగనివ్వను. ఈ నందినిని అంత తక్కువ అంచనా వెయ్యొద్దు. ఆపవే. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? నేను వినోద్ని ఆపకపోయుంటే ఈ పాటికి నీ బాబు నీ చితికి నిప్పు పెట్టుండేవాడు, లేదా గోతులో కప్పెట్టుండేవాడు. ప్రతి విషయంలో నీలా ఒక్క పశువులా ప్రవర్తించకూడదనే నేను నా భర్తను ఆపాను. ఏదో బ్రతికిపోయానని ఆనందపడు, చేతిలో ఉన్నదానితో తృప్తిపడు. కాదని కాలు దువ్వేవనుకో, ఈ ఇంటి మగవాళ్ళక్కర్లేదు, ఆడవాళ్ళం చాలు నిన్ను కప్పెట్టడానికి. ఏంటి అందరూ రెచ్చిపోతున్నారు? నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నానా? నేను జైలు నుంచి వచ్చిన వాణ్ణి. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. మొత్తం 10 మంది లేరు. మొదలు పెడితే 10 నిమిషాల్లో ముగించేస్తాను. జాగ్రత్త. రేయ్, ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేనున్నానని మర్చిపోయారా? విజయ్, మేడం, ఈ రౌడీ షీటర్ని, ఈ రౌడీ కూతుర్ని జాగ్రత్తగా గేటు బయట వరకు మెడ పట్టి సాగనంపిరా. త్వరగా తోసే. ఈ సంతోష సమయంలో ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అలాగే మేడం. హలో, పదండి పదండి. ఏంటి, కోపం వస్తుందా లేక భాష అర్థం కాలేదా? పశువులా ప్రవర్తించే వాళ్ళకి పశువుల భాష అయితే బాగా అర్థమవుతుందని ఇలా చెప్పాను. అది కూడా అర్థం కాలేదంటే నువ్వు అంతకంటే దిగజారిపోయావన్నమాట. విజయ్, వీళ్లతో ఇంకా మాటలేంటి? తోసే. రాబా, రండి. నడవండి నడవండి నడవండి. నడవండి నడవండి. నేను తీస్తాను కదా. అబ్బా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పంపించినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో ఇప్పుడు నాకు అంత ఆనందంగా ఉంది. చేనుకు పట్టిన చీడలా, చెట్టుకు పట్టిన చెదలా ఇంతకాలం ఈ ఇంటిని పట్టేశావు. ఇన్ని రోజులు నేను ఎలా పంపించాలని బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉంటాను. ఇంట్లోకి దిగగానే పండగ కాదు. ఎందుకు కాదు? పండగే. రాక్షస పీడ విరగడైన రోజు పండగే. ముందుంది ముసళ్ళ పండగ. అది నువ్వు చేసుకో, ఎందుకంటే అది నీ జాతే కదా. దొరికితే శాంతం నమిలి మింగేద్దామనుకునే జాతి.
చాలే చూసింది. స్నేహం మోసం కలిసి ఉండకూడదు. ఉంటే ఇలాంటి రిజల్టే వస్తుంది. ఆగండి సంధ్య. ఏంటి వినోద్, ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం అజ్జి. ఏంటి వినోద్, దేవుడు పట్టాల కోసమా? అవునమ్మా, ఈ ఇల్లు మళ్ళీ మన సొంతం అయ్యాక అందరం కలిసి వేస్తున్న తొలి అడుగు. దేవుడి పటాలతో వేస్తే మంచిది కదా అని. వినోద్, అవునజ్జి, ఈ దేవుళ్ళెటు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. కనీసం వాళ్ళ పటాలతో అన్న గుమ్మం దాడదామని. వినోద్, నువ్వు మా అమ్మని నాన్నని దేవుళ్ళలా చూస్తున్నావా? దేవుళ్ళలా కాదత్తయ్య, ఆయనకి వీళ్లే దేవుళ్ళు. వీళ్ళు లేకుండా వినోద్ ఏ పని చేయడు. ముఖ్యంగా గ్రానీ లేకుండా అస్సలు చేయడు. రాముడు అశ్వమేధ యాగానికి సీతమ్మ విగ్రహం పెట్టుకుని తన ప్రేమని ప్రపంచానికి తెలియజేశాడు. ఇప్పుడు నువ్వు అత్తయ్య వాళ్ల ఫోటోలు పట్టుకుని నీకు వాళ్ళంటే ఎంత భక్తో చూపించావు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ వినోద్. కానీ నాకు మాత్రం జలసిగా ఉంది. ఏంలోకి అందరం వినోద్ని మెచ్చుకుంటున్నందుక? కాదచ్చి, బావ గ్రానీ మీద నాకంటే ఎక్కువ ఇష్టం పెంచుకున్నందుకు. వినోద్, పదండి, కుడికాలు ముందు పెట్టండి. అలాగే అజ్జి. ఏమైంది నందిని? ఏమైందో చెప్పు. ఇల్లు ఖాళీ చేశాం. ఇంట్లో నుంచి బయటికి తోసేశారంటే బాగుంటుందేమో. ఏంటి, ఇంట్లోంచి తోసేశారా? అవును, మెడ పట్టుకోకుండా చాలా బలంగా తోసేశాం. ఎందుకు తోసేయడం? అయినా అతనెవరో సిక్కతను కొనుక్కుని ఇంట్లోకి మీరెందుకొచ్చారు? మీరెందుకు తోసేశారు? ఆంటీ, ఇల్లు కొన్న విషయాలు సిక్కు కాదు, మా బావ వినోద్. అసలు ఏం జరిగిందంటే, ఇది జరిగింది. దేవుడు అందరికీ మంచి అవకాశాలు ఇస్తాడంట. ఇప్పుడు నాకు వీళ్ళని బయటికి పంపించే అవకాశాన్ని ఇచ్చినట్టు. నీకు కూడా బాగా బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడు. నీకు జరిగిన అవమానంలా ఫీల్ అవ్వక నీలో చేంజ్ రావడానికి ఆ దేవుడు చేసిన ఫెసిలిటీలా ఫీల్ అవ్వు. వెళ్ళో. ఇదేనా మీరు కోరుకున్నది? మంచిగా చెప్పాను, వినలేదు. బెదిరించి చెప్పాను, వినలేదు. భవిష్యత్తు ఊహించి చెప్పాను, వినలేదు. ఇప్పుడు జరిగింది బాగుంది కదూ? ఇప్పుడు ఏం జరిగిందని చించుకుంటున్నావు? ఇంకా ఏం జరగాలి? ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా?
ఇంటి యజమానుల్ని మెడపట్టి బయట గెంటేశారంటే ఇంతకంటే ఏం జరగాలి? అమ్మ మనల్ని గంటేలేదు, జస్ట్ మనం ఇల్లు ఖాళీ చేసాం అంతే. ఖాళీ చేయలేదు, చేయించారు. రెండింటికి పెద్ద తేడా ఏమి లేదులే. ఉందండి. ఖాళీ చేస్తే ఇంకో ఇల్లు చూసుకుని సామాను సర్దుకుని వెళ్తాం. ఖాళీ చేయిస్తే ఇలా సామాన్లు ముందేసుకుని గేటు బయట నిలబడి ఎటు వెళ్లాలో తెలియక ఆలోచించరండి. మనల్ని ఇంతగా అవమానించిన వాళ్ళని ఊరికే వదులుతామా? ఏం చేస్తారు? సర్వనాశనం చేస్తాను. ఏంటి అంకుల్ మీరు ఏమంటున్నారు? ఎవరి మీద కోపం పెంచుకుంటున్నారు? ఎంతకాలం ఇలా చేస్తారు? మారరా? మీరింకా మారరా? మీ ఆలోచన విధానం మారదా? మారరు సిద్ధు, వీళ్ళు మారరు. లక్ష్మి